హాయ్ అండి. ఇప్పుడు నేనైతే ఈ టాప్ ప్రకారం కనిపించాలి కాబట్టి నేను కొంచెం కిందకి డౌన్ చేస్తున్నాను వీడియో. ఇప్పుడు మనకైతే కోటుకి దీని అది పట్టుకుందాము. ఇదైతే చెస్ట్ లూజు 16 అంగుళాలు ఉంది. అయితే 16కి ఒక 2 ఇంచెస్ కలుపుకుందాం, 18 పెట్టుకుందాము. అంటే కోట్ అనేటప్పటికి మనకు లూజు రావాలి కదా, అందుకని ఇది తీసేస్తున్నాను ఇప్పుడు నేను. ఇవైతే 2 కోట్లు. ఇదిగోండి ఇప్పుడు నేను కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ పెట్టుకుందాము. అంటే పొడవు వచ్చేసి ఉంది ఒక 20 ఇంచెస్ పెట్టుకుందాము. 20 ప్లస్ మనకి మర్చుకోవడానికి 1 ఇంచ్ అనమాట. అయితే నేను 1.5 పెట్టుకుంటున్నాను. 21 పాయింట్ అంటే 1.5 పాయింట్లు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనకి వీళ్ళది 18 వచ్చింది కదా, 18ని సగం చేయండి. సగం చేస్తే ఎంత వస్తుంది మనకు? 9 వస్తుంది. 9ని ఒక పాట్ తీసుకోండి. కింద కూడా అంతే 9. మనము ఇంకొక 2 ఇంచెస్ కలుపుకుందాము. మనకైతే షోల్డర్ వచ్చేసి 2.5 పెట్టుకుందాము. అంటే ఇది సారీ అండి, ఇది మెడ వచ్చేసి 2.5 పెట్టుకున్నాను. ఇప్పుడు షోల్డర్ పెట్టుకుందాము. షోల్డర్ వచ్చేసి 3.5 తీసుకుంటున్నాను. చంక డౌన్ వచ్చేసి 6.5 తీసుకున్నాను. 6.5 తీసుకున్నాను. దీనికి 1 ఇంచేనండి యాడ్ చేయండి. 1 ఇంచేసి మనకి బ్లౌజ్లకు కాకుండా ఇది కోట్ కాబట్టి 1 ఇంచు చంక డౌన్ తీసుకోండి. మనకి ఇది కూడా అలాగే ఉండేలా చూసుకోవడం. 9 ఇంచులు చెస్ట్ లూజ్ వచ్చేసి ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనము చంక దగ్గర నుంచి లాస్ట్ వరకు పట్టుకొని సగం తీసుకోండి. సగం అంటే మనకు ఇదిగోండి హాఫ్ వస్తుంది కదా. ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోండి. ఒక గుర్తు పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టేసుకోండి. అంటే మనకి ఇక్కడ షేప్ రావడం కోసం ఒక 1/2 ఇంచ్ ఇట్లా పెట్టుకోండి. అదనమాట అది గుర్తు. ఇప్పుడు మనకి 2.5 పెట్టుకున్నాం కదా, కింద కూడా వచ్చేసి 2 ఇంచులు పెట్టుకోండి సరిపోతుంది. మెడ తీసుకోండి ఫస్ట్. అయితే ఒక 1/2 ఇంచ్ కిందకి చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ ఇట్లా డౌన్ చేయండి. షోల్డర్ దగ్గర వచ్చేది అంతేనండి. మందం ఉంది కదా, భలే రఫ్ ఉంటుంది. ఇదిగోండి 1/2 ఇంచ్ ఇట్లా కట్ చేసుకోండి మేడం. అంతేనండి. అయిపోయింది. ఇదైతే బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసి చూపిస్తాను. అది ఎలా తీసుకోవాలో దీని ప్రకారమే వేస్తాను నేను. ఇప్పుడు మనకైతే మిగిలింది కదా, ఇదిగో ఇలా వేసుకోండి. మనకి ఒక 5 ఇంచులకి ఎలాగంటే మనకి ఇప్పుడు ఉక్సులు పట్టి అంటాం కదా, అంటే మనకి బటన్స్ వేసుకుంటాము. వీటికైతే ఉక్సులు కూడా వేసుకుంటారు, ఎవరెవరి ఇష్టం. నేనైతే ఇది బటన్స్ పెడుతున్నాం కాబట్టి మనకి
ఇప్పుడు అది మడిచి కుట్టామనుకోండి, మడిచి కుడితే ఏమవుతుంది, మందం వస్తుంది క్లాత్. కాబట్టి మేము మడిచి కుట్టకుండా మనకి మెడకి క్లాత్ సపరేట్ చేసి వేసేద్దాము. ఇప్పుడు దానికోసమని నేను ఎక్స్ట్రా ఒక 5 ఇంచులు తీసుకుంటాను క్లాత్. అంటే 5 ఇంచులు ఎందుకంటే ఇవి వచ్చినాయి కదండి మనకు, ఇవి వచ్చినాయి కాబట్టి ఇబ్బంది లేదు మనకి. అందుకని ఇటువైపు నుంచి నేను 5 ఇంచులు, అందుకని మనకి ఇంకా ఉన్నంత వరకు క్లాత్ వేసుకొని ఇది ఎట్లాగండి ఇట్లా వేసుకుందాము మెడ అయితే. ఇప్పుడు మనకి ఎంత మిగులుతుంది ఇక్కడ, అంతే 4.5, అంటే 1 పాయింట్ తక్కువ 5 ఇంచులు మిగులుతుంది. ఇటు మనకు మొత్తం కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇటు వచ్చేసి మనకు మెడకెళ్ళి ఒక 1/2 ఇంచ్ అండి, 1/2 ఇంచ్. ఎందుకంటే మనం కుట్టు, నేను చెప్పాను కదా మనం కుట్టుకోవడానికి, అది లాస్ట్లో మీకు అర్థమవుతుంది, ఇప్పుడు అర్థం కాదు. ఇదిగో ఇట్లా కొంచెం ఉంచేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడైతే మెడ మామూలుగానే చంక వచ్చేసి ఇలాగే కట్ చేసుకోండి. వస్తుంది కుట్టేటప్పటికి మనకి షేప్ అనేది వస్తుంది. ఇది కూడా స్ట్రైట్గా ఉందని అనుకోదు, ఇది అసలు మనకు గుర్తు. కాబట్టి మనకి కుట్టేటప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా కుట్టేస్తే ఇట్లా వేస్తాం కాబట్టి మనకి షేప్ వస్తుంది. ఇప్పుడు మనకి షోల్డరు చూడండి. ఇప్పుడు మీకైతే అర్థమయ్యే ఉంటుంది. ఇదైతే బ్యాక్ పార్ట్ కదా, ఇదైతే మనకు ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు మనం ముందు నెక్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనకైతే ఇది 5 అంగుళాలు మిగిలింది కదా. ఇప్పుడు ఈ 5 అంగుళాలు మనం ఫ్రంట్కి వేసుకోవాలి. 2 పార్ట్లు కండి, అంటే 2 కోట్లు కదా, 2 కోట్లకి రావాలి. ఇది ఉన్నంత వరకు కట్ చేస్తున్నాను నేను. ఇదైతే ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఇది ఎందుకు తీసాను అనేది మీకు లాస్ట్లో నేను కుట్టేటప్పుడు చూపిస్తాను వివరంగా. ఈ 5 ఇంచులు మాత్రం ఇప్పుడు మనం మెడ తీసుకున్నాం కదా, ఈ మెడ వచ్చేసి మనకి రౌండ్ షేప్ తీయకూడదండి. ముందు మెడ మనకి క్రాస్లో కానీ అట్లా మన షేపు, అంటే మ్యాక్సిమం అయితే క్రాస్ తీసుకుంటారు. ఇదిగో ఇట్లా. ఇప్పుడు మనకి 2.5 ఇంచులు కదా, అంటే మనం ఇక్కడికి 1/2 ఇంచు వదిలేసుకున్నాం కదా. ఫస్ట్ 1/2 ఇంచు వదిలేసి ఇక్కడ నుంచి 2.5 ఇంచులు పట్టుకోవాలి మనం. ఇప్పుడు ఇది కూడా కరెక్ట్గా మనకు మెడ వచ్చేసింది. ఈ మెడ దగ్గర నుంచి ఒక 7 ఇంచులు తీసుకోండి క్రాసు, అంతే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనము ఒక షేప్ ఇచ్చుకుందామండి. షేప్ ఎందుకంటే ఇప్పుడు మనం మడచడానికైతే మనం మామూలుగా అయితే ఎంత పెట్టుకున్నాము, 20 ఇంచెస్ పెట్టుకున్నాము. ఇదంతా మనకు మడచడానికి అనమాట. ఇక్కడి నుంచి అంటే ఎంత ఉంది మనకు, 1.5 పెట్టుకుందాము. ఇక్కడ నుంచి 2 ఇంచులు తీసుకుందాము. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులు తీసుకుందాం క్రాస్కి, ఇట్లా కదా. ఇప్పుడు మనకు ఇట్లా కొంచెం క్రాస్, ఇది ఫ్రంట్ భాగం అనమాట. మనకి కింద క్రాస్ వస్తుంది ఇక్కడ మనకి బటన్స్ పెట్టుకునే కదా, కానీ చాలా బాగుంటుందండి షేప్ అనేది. మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కుట్టిన తర్వాత వివరంగా అర్థమవుతుంది. ఒకసారి చూసి క్లియర్గా అది షేప్ ఎలా కట్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ ఇటు నుంచి అయితే తీసుకుందాము. ఇప్పుడు ఈ షేప్ తీద్దాము, అంతేనండి. మనం ఇప్పుడు నేను చూపించాను కదా, ఇవి నేను ఎందుకు తీసానన్నది
ఇదైతే మాత్రం మనకి క్రాస్ వచ్చింది కదా మెడలకి, ఈ మెడలు కుట్టేసుకోవడానికి ఇట్లా ఇట్లా పెట్టి మళ్ళీ ఇట్లా రావాలి కదా మనకు ఈ షేపు, అందుకనమాట నేను ఇప్పుడైతే తీసింది. ఇదిగోండి ఇట్లా వచ్చి మళ్ళీ మనకి షేప్ అయితే ఇట్లా రావాలా, ఇట్లా వచ్చి ఇట్లా రావాలన్నమాట. అందుకు నేను తీసింది క్లాత్ మీకు ఎక్స్ట్రా మనకైతే క్లియర్గా. ఇప్పుడు మొత్తం 3 మీటర్లు క్లాత్ 4 కోట్లు అయితే అవుతాయండి. ఆల్రెడీ నేను 2 కట్ చేసి పెట్టాను. ఇదైతే వీడియో కోసం ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను క్లియర్గా మీ ముందు చూపిస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదైతే అయిపోయింది. ఇదైతే బ్యాక్ పార్టు, ఈ 2 బ్యాక్, ఇప్పుడు ఇవి 2 కోట్లు అండి. ఇదిగోండి ఇవి ఒక 2, ఈ క్లాత్ మనకి ఈ వేస్ట్ అట్లా ఇట్లా ఉంటే మనకి మెడకి పీసులు వేసుకోవాలి కదా, వాటికి ఈ పీసులు సరిపోతాయి, మనకు ఇబ్బంది ఏం లేదు. ఉంది ఇదిగో ఉన్న వరకు వేసేద్దాము. ఇందాక అయిపోయింది అన్నాను కదా, ఇవ్వండి ఇవి ఒక 2 కోట్లు. ఇవి ఆల్రెడీ ఇంతకుముందే కట్ చేశాను, కాకపోతే నేను ఇది కట్ చేసేటప్పుడు వీడియో ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అందుకని క్లియర్గా ఇదైతే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది కదా అన్నట్టు నేను తీసాను అనమాట. ఇప్పుడు ఇది ఆల్రెడీ కట్ చేశాను, బాగుంటుంది కోట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది ఆల్రెడీ అయితే కట్ చేసి ఇవి ఒక 2 కోట్లు, అవి ఒక 2 కోట్లు అనమాట. ఇప్పుడు ఈ 2 ఇదైతే నేను కట్ చేసి చూపించాను కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను అనమాట. ఓకేనండి. అండి అంటే ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది కదా, మనకు స్టిచ్చింగ్ చూసుకుందాం కదా. అంటే ఇప్పుడు అవి 2 ఫ్రంట్ పార్ట్లు అనమాట. అంటే మనకు 5 ఇంచుల క్లాత్ తీసాం కదా, 5 ఇంచుల క్లాత్ వచ్చేసి మనకి 2 మెడల్కి అంటే స్ట్రైట్గా వచ్చేలాగా చూసుకుందాము. అంటే మనం ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేస్తాం కదా, అలా వేయకుండా డైరెక్ట్గా అలా వేస్తే చాలా మందం వస్తాయండి. ఇది బటన్స్ కూడా కుట్టలేరు చెప్పాలంటే. ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ఎవరైనా కానీ ఇలా ట్రై చేయండి, కొత్తగా ట్రై చేసేవాళ్ళు కూడా చాలా బెనిఫిట్ అండి ఇదైతే. ఫస్ట్ మనమైతే అలా 5 అంచుల క్లాత్ తీసుకొని కింద మనం కట్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి క్రాస్ లాగా పెట్టేసుకొని కట్ చేసుకొని ఇలా పెట్టేసుకొని కుట్టేసుకుందామండి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనం మెడ వరకు ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే, ఇంకంతే కుట్టుకోవడమే. 1/2 ఇంచ్ అయితే నేను వదిలాను కదా, ఇప్పుడు అర్థమైంది మీకు 1/2 ఇంచ్ ఎందుకు వదిలాను. ఆ క్లాత్ ఈ క్లాత్ 2 అడ్జస్ట్మెంట్ చేసి మనం కుట్టుకోవడానికండి 1/2 ఇంచ్ అంతే. అదిగో ఇప్పుడు మెడ అయితే అయిపోతుంది కదా, అలా 2 ఎదురెదురు పెట్టుకోవడమేనండి. అంటే 2 ఫ్రంట్ భాగాలు వచ్చేసి మెడలు 2 ఒకవైపుకి వచ్చేలాగా చూసుకోవాలి మనం. కుట్టేటప్పుడు కూడా 2 అలాగే చూసుకొని పెట్టుకొని కుట్టుకోవడమేను. కానీ కోట్లు చాలా బాగుంటాయండి డ్రెస్సుల మీదకి. ఇంతకుముందు కుట్టాను కానీ నాకు చాలా రోజుల క్రితం కుట్టానండి, నాకైతే గుర్తుకోలేదు చెప్పాలంటే. కొంచెం గుర్తుంది కానీ గుర్తుకోడు లేదు చెప్పాలంటే. కానీ నాకు ఈ కోట్ల వల్ల ఇంకా పూర్తిగా మైండ్కి ఇంకా బాగా ఎక్కిందండి ఎలా అనేది కూడా. చాలా బాగా క్లియర్గా అర్థమైపోయింది, నాకే క్లియర్గా అర్థమైంది ఎలా అనేది కూడా. మనము కింద షేప్ తీసాం కదా, ఆ షేప్ కూడా ఫ్రంట్ వరకేనండి, మళ్ళీ ఆ ముందు 2 భాగాల వరకే మనకు ఆ షేప్ అనేది కూడా వస్తుంది. అది కూడా చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు కటింగ్ ఇస్తున్నారు కదా, ఎవరైనా స్ట్రైట్గా కాకుండా కొంచెం షేప్ అనేది ఆ షేప్ అనమాట. అది చాలా బాగుంటుంది, ట్రై చేయొచ్చండి ఎవరైనా కానీ. అలాగే ఎవరైనా కానీ మన ఛానల్ చూస్తున్నవారు, కొత్తగా చూసేవాళ్ళు కానీ పాత వాళ్ళైనా సరే లైక్ చేయండి, అసలు మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు కనుక చూస్తే మన ఛానల్లో ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటివన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్కి వచ్చేస్తుంటాయి. ఈ డ్రెస్సుల మీద కోట్లు కదా మనకు చాలా బాగుంటాయండి. ఇంకే ఆ మూల దగ్గర కొంచెం కొంచెం చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకొని షేప్కి అయితే తిప్పేసుకుందామండి, ఇంకంతే. మనకి చొక్కాలు కనుక కుడితే లోపల అలా క్లాత్ వదిలేస్తారు, మీకు గుర్తుందండి. అలాగే ఇంక సేమ్ అంతేనండి మొత్తం. మామూలుగా అదే మనం మడత పెట్టి కుట్టడము లేకపోతే పట్టీలు ఎదురు వేయడము కనుక చేస్తే ఏం జరిగిద్ది, మందం వస్తుంది క్లాత్. ఉక్సులు వేయడానికి తప్పనిచ్చి అది బటన్స్కి అయితే పనికిరాదు. ఇదైతే చాలా బాగుంటుంది. ఇట్లా అయితే ఇలా కుట్టుకోండి ఎవరైనా కానీ, బాగుంటుంది. ఇంకా షేప్ ప్రకారం వెళ్ళిపోవటమేనండి, అంతే. అది అంతేనండి. చూసారు కదా లోపల పార్టు
మనకు చొక్కాలకు కూడా అలాగే వస్తుంది. ఎవరైనా బయట కుట్టినా కానీ మనం కుట్టించినా కానీ, అంటే మన కాజాలు తీయాలన్నా కానీ, గుండీలు వేయాలన్నా కానీ అలాగే ఉంటుంది క్లాత్. మనం కూడా ఇప్పుడు బాడీకి అంటే ఈ కోటుకి అలాగే వేస్తున్నాము. అంతేనండి. 5 ఇంచులు నేను ఇప్పుడు ఎందుకు తీసుకున్నాను మీకు అర్థమై ఉంటుంది క్లియర్గా. అంతేనండి, దానికోసమనే నేను 5 ఇంచులు తీసుకున్నాను. ఇక కుట్టిన తర్వాత 2 షోల్డర్లు జాయిన్ చేసేసి మనమైతే ఇక బార్ కుట్లు వేసుకోవటమేనండి, ఏం లేదా. ఎందుకంటే వీటికి హ్యాండ్స్ అయితే ఉండవు కదా, సివిలే కాబట్టి తొందరగానే అయిపోతుంది అయిపోవడం కూడా. కానీ క్లాత్ మాత్రం చాలా మందంగా ఉందండి. నా పాదం కూడా ఎక్కట్లేదు అసలుకి. అవన్నీ వేసేసరికి చాలా టైట్గా అనిపించింది నాకు. చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, చాలా నీట్గా వచ్చింది అసలు. చూడండి కోట్ అయితే ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. ఇప్పుడైతే నేను డ్రెస్కి కూడా వేసి చూపిస్తాను ఎలా ఉందనేది. అంటే మనకి కాస్త కోట్ అంటే డ్రెస్ కంటే కూడా 1 ఇంచు లూజే ఉండాలి, ఎందుకంటే పట్టేసినట్టు ఉండకూడదండి. అంటే నేను ఇంకా అవి బటన్లు పెట్టలేదు కాబట్టి నీకు షేప్ కూడా అర్థం కాకపోవచ్చు. కానీ చాలా బాగుందండి ఆ డ్రెస్ మీదకి వేస్తే. అవి ఏదో నేను పిన్నీస్లు ఏదో పెట్టాను కానీ అంత ఇదిగా లేదు. కానీ మనకు బటన్స్ వేసిన తర్వాత ఆ కింద షేప్ అన్నాను కదండి, అదే కింద షేప్ ఉంది కదా, అదే చాలా బాగుందండి.